నా కామెడీ షో. ఇప్పుడు మా వాళ్ళు వచ్చి చేస్తారు కదా ఒక స్కిట్, అది చూసిన తర్వాత అద్దరిపోయిందని అంటారు. అద్దరిపోయేలాగా ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీ విత్ కర్రీ పాయింట్ స్కిట్. రామ్ ప్రసాద్ కర్రీ పాయింట్. హైదరాబాద్ లో స్ట్రీట్ కో లైట్ ఉంటుందో తెలియదు కానీ ప్రతి స్ట్రీట్ కో కర్రీ పాయింట్ ఉందండి. ఇంత ముందు భర్త బయటికి వెళ్ళి ఆఫీస్ నుంచి ఏం కూర చేసావు అని ఫోన్ చేసాడు. ఇప్పుడు పిల్లమే ఏమండి ఆ కూర పట్టడానికి ఫోన్ చేస్తుంది. రష్మి ఫోన్ చేసింది. ఏంటా? వాళ్ళ కూర కావాలంట. ఓ ఇంట్లో ఎవరు కూర కావాలందా? రష్మికి ఇగో ఈ కూర మొన్నటిది పట్టుకెళ్ళి ఇచ్చేసే. తక్కువ రేట్ లో కావాలంటుంది. అరే పాసిపోయిందని కాదు, ఫ్రీగా ఇస్తామంటే మొన్నటిది తినేస్తుంది రష్మి. కృష్ణనాగవన్ గారికి నేను కూర పంపించాం కదా, మసాలా సరిపోలేదంట ఆయన. పంచే ఆ కూరతో పాటు 2 వీడియోలు లింకులు పంపించు, 2 కొంచెం చూసి తినేస్తారు. ఆ వీడియోలు పంపిస్తేనే అందులోనే లేదంటాడు మసాలా. ఏంట్రా సాంబార్ ఏమో 20 మంది చేయమంటే 5 మంది చేసావు, ఏమవుద్ది సాంబార్ ఇది? ఇప్పుడు 20 మందికి కావాలా? అవుద్ది, ఎందుకు కంగారు పడతావు ఎందుకు? ఈ దేశం ఓకే, మరి దీంట్లో మసాలా కొంచెం కారం ఉప్పు పడాలి కదా. నా దగ్గర ఉంది కదా, నువ్వు ఎందుకు కంగారు పడతావు? అయ్యయ్యో, ఇది ఏంటి షెఫ్ స్పెషలా? కస్టమర్లు వస్తారు చూసుకో జాగ్రత్త. వంకాయ కూర ఉందా? లేదు. ఆలుగడ్డ కూర లేదు. టమాటా కూర? అది కూడా లేదు. అది కూడా లేదా? ఇగో ఇది తీసుకో. మరి ఇవన్నీ ఎక్కడ తెచ్చుకోవచ్చు నువ్వు? అడుక్కున్న కూరలు తీసుకొచ్చి కర్రీ పాయింట్లు అమ్ముతున్నావు నువ్వు? ఏరా 5గురికి వంకాయ కూర, 5 వంకాయ కూర, 4గురికి సాంబార్, 7గురికి పప్పు. ఇదేమొద్దా? పెరుగు ఒకటే కావాలా? ఇంకో పెరుగు. ఏంటిది నీళ్ళగా ఉన్నట్టుంది పెరుగు? ఎలాంటి పెరుగు కావాలి మీకు? గడ్డ పెరుగు కావాలి. ఇవ్వండి సార్. అది గడ్డ పెరుగు అంటే ఇలా ఉండాలి, ఇట్లా ముట్టుకుంటే గట్టిగా ఉండాలి. మందర గడ్డ పెరుగు ఎక్కడ ఉందా? అందుకే పెరుగులో ఆలుగడ్డేసి ఇచ్చా. ఫస్ట్ టైం వచ్చారు మందరండి. ఈ వంకాయ కర్రీతో చపాతీ తిన్నారు అనుకోండి సార్, అసలు మీరు చపాతీ తింటారు, వంకాయ తింటారు మొత్తం అంతా. అబ్బాయి ఏంటి వంకాయ కర్రీ అంత బాగుంటుంది ఏంటి? చపాతీ అసలు బాగోదు అందుకనే. నీ నోట్ల మనువయ్య ఇవాళ కూరలేనారా? చిన్న పిల్లల్ని వేసి తెలివి తక్కువ వేసి మా ఆయనకు ఈ కూరలు అంట కడతారా? నీ నోట్లే మనువయ్య. ఇదేమన్నా సాంబార్ అనుకుంటానా, పసుపు నీళ్ళు అనుకుంటానా? గట్లిచ్చినవేం రా నాకు? పసుపు నీళ్ళు అంటుందేట్రా? అదే నేను నా దేవుడి దగ్గర పెట్టి పసుపు నీళ్ళు అట్టుకుపోయింది సాంబార్ అనుకుని. ఇంత చికెన్ కూర ఏమంటే 30 రూపాయల చికెన్ కూర ఇచ్చినావు. అది చికెన్ కూర నా లేకపోతే రబ్బర్ ముక్కలారా? రబ్బర్ ముక్కలు అంటుందేట్రా? మా అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు రబ్బర్లు ఉంటాయి కదా, అది కంగారు పెట్టేసరికి వేసి వండిచ్చాను. మా దగ్గర వేరే కర్రీస్ ఉన్నాయి, ఇస్తాం పట్టుకెళ్ళాం. అవి కూడా అట్లనే పాడబడతాయి, నా పానం ఖరాబ్ అయితే ఏంది? ఫ్రీగా పట్టుకెళ్ళది. మాట అన్నారా మీరు? నేను ఫ్రీగా పట్టుకపోయినా లెక్క కనబడతాను అంటే మాకు సంపాదన లేదు, మా ఆయన సంపాదిస్తలేడు, మేము ఫ్రీగా పట్టుకపోయడం లెక్క కనబడతాను. ఇంకొకసారి నా దగ్గర ఫ్రీగా అన్నారు అనుకో, మీ తాట తీస్తా. ఏమనుకున్నావా? అదేంటో అంత మాట ఫ్రీగా పట్టుకెళ్ళిపోయింది? మొత్తాన్ని ఫ్రీగానే పట్టుకెళ్ళింది అది. బాగా తెలిసిన వాళ్ళేనా మనకి పెట్టిన కర్రీ పాయింట్? ఇప్పుడు మన సుబ్బారావు బాబు చేస్తారు, అలా చేస్తారా? ఎవడే సుబ్బారావు? నువ్వు తింటే అన్న బాబు చికెన్ కర్రీ ఎలా చేస్తాడు తెలుసా? అసలు ఆ చికెన్ కర్రీ వాడికి ఎలా చేయాలో నేర్పించిందే మా ఊడే. అయితే తినాల్సిందే బాబు. అరే చికెన్ తీసుకురా, తిను. సుబ్బారావు బాబు బాగా చేస్తాడు. బాలేదు తీసుకురా, ముక్క తీసుకుని చెప్తాను, నువ్వు తిను. ఎంత బ్రహ్మాండంగా ఉంది కదరా? ఏం లేదు సుబ్బారావు సగం కూడా లేదు అది. సార్ లివర్ ఫ్రై చెప్పి. లివర్ తీసుకో. గుడ్డు ఉంది, గుడ్డు తింటాడే వాడు. గుడ్డు తినరా, గుడ్డు తిను. జీవితంలో అసలు గుడ్డు తిన్నావు ఎప్పుడైనా నువ్వు? రావు. మాట్లాడడం కూడా రాకుండా చేసే గుడ్లే వాడి స్పెషాలిటీ. ఏంటి వాడు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు? ఇంతకు మంది ఎవరు? అది మరి మనూరే. అయితే మీది తునే మాది తునే. బ్రహ్మాండం చేసేవంట్లు. ఒక పని చేయి, రాను మళ్ళీ బాగుంటున్నాడు. ఇదిగా డస్ట్ మిల్ పడి తుని చెప్పి మొత్తం తినేసి వెళ్ళిపోయాడు. సర్లే అండి, మా ఊరోడు మా తునోడు ఎందుకన్నా. ఫోన్ లేరా, నీ శాలరీ కట్ అవుతుంది కదా, ప్రాబ్లం. అబ్బాయి నీ దగ్గర ఏముంది? తోటకూర, పాలకూర, బెండకూర, దొండకూర, కూర,
సరే గాని నీ దగ్గర ఆలుగడ్డ ఉందా? ఉల్లిగడ్డ ఉంది, కావాలా? నా దగ్గర ఇటుక పెట్టి ఉంది, కొడితే మొహం పచ్చడైపోతుంది ఇద్దరిది. సరే గాని నీ దగ్గర పరోటా ఉందా? పరోటా లేదు, బగారా ఉంది, కావాలా? ఘాట్ అబ్బా. నేను తీపిగా చేస్తానుగా. ఒరే అదే అఘోరాలో ఉంది, దానికి బగారా అవసరమా? అదన్నీ వద్దు కానీ నాకు పరోటా చెయ్యి. చేస్తా. అలా అనవరం వెళ్ళిపోతుందా తోసుకొని? ఏం చేస్తావో చెయ్యి కానీ చపాతి చిరక్కుండా చెయ్యి, చపాతి చిరక్కుండా చెయ్యి. చెయ్యి పరోటాలు చెయ్యి. ఏమా నీకు ఎక్కడి నుంచి వచ్చింది 500? పక్కింటి బాబాయ్ గరిచిపోయారండి ఇప్పుడే. 5 పరోటాలు వస్తాయి, ఇచ్చి పంపించే. ఇదిగో మరి తింటా పో చెప్తా. ఇంట్లో ప్యానం ఉంటే వేసుకో. ఉదయాన్ని ఎవడ మొహం చూసాము, జరగట్లేదు. వచ్చాడేంటి? 100 మంది క్యాటరింగ్ లిస్ట్ చెప్తాను, రాసుకోండి. చెప్పండి సార్. ఓకే, అది ఓకే, ఇది ఓకే, ఓకే మనం చేస్తారా? సరిపోయింది, అయిపోయింది వచ్చేసి. ప్లేట్ చెప్తాను. దేనికి సార్? అసలు నువ్వు ఈరా చెప్తాను. అసలు వంకాయ కర్రీ చేస్తారు మీరు, అదిరిపోద్ది. సాంబార్ వేసుకోండి సార్. ఎంతమంది సార్? 100 మందికి సార్? అయ్యో 100 మందికి వాళ్ళు ఈ రోజు తింటే చెప్తున్నా కదా, మళ్ళీ 100 ఫ్యామిలీలు మీ దగ్గరికి వచ్చి తినాలి. సరే సార్. నిజంగా ఏమాత్రం ఆ మాట చెప్పాలి. అబ్బాబ్బా ఏం నీళ్ళు ఇవ్వండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఇలాంటి నీళ్ళు అయితే రేపు పొద్దున వచ్చిన వాళ్ళని ఏమనుకోవాలి? క్యాన్సిల్. ఇదిగా ఇట్రా వీడి దగ్గర మానే. నిజం చెప్పు, మీ బ్యాచలర్ రూమ్ లో తిన్నా డబ్బులు లే కదా మీ దగ్గర? ఆడిని తీసుకొచ్చావు, మటన్ తిన్నాడు, నువ్వు వచ్చావు మొత్తం తిన్నావు, క్యాటరింగ్ అన్నావు. నిజం చెప్పరా, నువ్వు కావాలని వస్తున్నావు కదా నువ్వు? కావాలని ఎందుకు వస్తారండి? మరి దేనికి వచ్చావు నువ్వు? మా ఊరోడు వంట పెట్టాడని వచ్చాము. ఈ నిలక కాదురా. మీరు సిగ్గు లేకుండా నేను గడ్డ పెరుగు కావాలంటే ఆలుగడ్డ వేసిస్తారా? ఎంతసేపు ఆలుగడ్డ మీద రివెంజ్ కోసం? మరి లేకపోతే మీదో కర్రీ పాయింట్, మీకు కర్రీ పాయింట్ లో కూరలు. సిగ్గు శరం ఉండాలి, మనిషిగా దుండపోతారు. నాకు అర్థం కాదు. అడుక్కునేటోడు మీ కాడిచ్చిన కూరలను మా అందరికి అమ్ముతాను కదా. అలా మాట్లాడు. కూరలు మీదో తలకాయ, మీదో ముఖము, ఇదో కర్రీ పాయింట్. నువ్వేం బాధపడద్దు, నీ శాలరీ కట్టొద్దా? ఆడియన్స్ ఎలా అనిపించింది మా ఆటో రామ్ ప్రసాద్ అండ్ చంటి గారు కలిసి చేసిన ఈ స్కిట్? హాయ్ అన్న, ప్రతి బ్యాచులర్ పడే ఇబ్బంది ఇది. కరెక్ట్ గా దానికి సరిపడగా స్కిట్ తీసుకొచ్చారు. బ్యాచులర్ కే కాకుండా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా కరెక్ట్ గా సింక్ అవుద్ది. ఈ రోజుల్లో జరిగేది అంతా ఇదే కదా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. మళ్ళీ ఇంకోసారి కర్రీస్ బ్యాచులర్స్ కొనుక్కోకుండా చేసిర్రు రామ్ ప్రసాద్ గారు. స్వాతి స్వరూప్ గారు, సుజాత గారు సూపర్ ఎంట్రీ. ఆ తిట్లకైతే కర్రీస్ పైట్ పెట్టుకునే వాళ్ళైతే పారిపోతారు. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. ఆటో రామ్ ప్రసాద్, చంటి, బాబు, సుజాత, మీరు అందరూ క్యారెక్టర్ బాగుంది. ఇట్ వాజ్ నైస్, ఎంటర్టైనింగ్ గా ఉంది. కృష్ణ భగవాన్ గారు, రామ్ ప్రసాద్ గారు మంచిదే తీసుకున్నారు. శాంతి స్వరూప్ గారిది, దొరబాబుది బాగుంది. చంటి గారు యాజ్ యూజువల్ బాగా చేశాడు. అందరూ బాగా చేశారు. And once again, thank you so much, Auto Ram Prasad and team. Thank you, guys.